ఎందుకు 4-5 డేస్గా చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు? అదేం లేదు. లేదు. ఏ నీకేమన్నా సమస్య? సుబ్బు, ఆర్ యూ ఆల్ రైట్? I guess I made a mistake. వాట్? Mrs. Geeta? అడ్మిషన్ వేస్తాను. సుబ్బు, ఏమన్నారు? ఎలా ఉండిద్దో తెలుసా? అది సూపర్ ఫీలింగ్ రా. When is your last period date? May 21st. Oh, okay. Regular periods or irregular periods? Irregular. Congrats, yaar. You have a twin babies. Wow. Can you hear the baby's heartbeat? I think you have a big body. You have to take care of your health. సరే, నేను వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటాను. హే, ఎక్కడికి వెళ్తున్నా? ఇప్పుడే కదా చెక్ చేసాం. ఇలాంటివి లేట్ చేయకూడదే. అబార్ట్ చేసుకుందాం. ఆటలాడకు. హార్ట్ బీట్ వినిపిస్తుంది అంటున్నావు. డేట్ తప్పితే నాతో చెప్పాలి కదా. ఇది పెద్ద రిస్క్ అవుతుంది. రే, ప్రాణాలు వచ్చేసాయి తెలుసా? ఇప్పుడు దాన్ని అబార్ట్ చేసేది మర్డర్ చేసేటట్టు అనిపిస్తుంది. దాన్ని హార్ట్ బీట్ విన్నామనుకో, నువ్వు కూడా అదే ఫీల్ అవుతావు. ప్లీజ్ రా. ఆటలాడకు సుబ్బు, చెప్పేది విను. పిచ్చిదానిలాగా ఈ విషయం గురించి అందరికీ ఫోన్ చేసి చెప్పుకో. మనల్ని అసహ్యంగా చూస్తారు. అబార్ట్ చేయించుకోవే. డాక్టర్ బేబీస్ హెల్దీగా ఉన్నారని చెప్తున్నారు. హే, మనం పెంచుకుందాం రా. హే, పిచ్చి పట్టిందా? నా ఫ్రెండ్స్కి తెలిస్తే అసహ్యంగా చూస్తారు. చిరాకు తెప్పించుకో. మనం ఎటువంటి రిలేషన్షిప్లో ఉన్నాం? ఏ, నాతో ఒంటరిగా రూమ్లో ఉండింది ఎవరితో చెప్పలేదా? అదంతా నీకు అసహ్యంగా లేదు, ఇది నీకు అసహ్యంగా ఉంది కదా? అనుకున్నాను ఇలా జరుగుతుందని. అప్పుడే చెప్పారు. తినమ్మా, మూసుకొని విన్నుండాల్సిందే. హే సుబ్బు, సరే మొహం అలా పెట్టుకో. మన ఇంటికి వెళదాం. రేపు చూసుకుందాం. నా మాట విను సుబ్బు. సరేరా. హే, పొద్దున్నుంచి ఏమీ తినలేదే. భయంకరంగా ఆకలిగా ఉంది. రా, వెళ్దాం. పిచ్చిదానిలా బిహేవ్ చేయదే. నేను రాను, నువ్వెళ్ళు. ఎందుకు? నాతో నిన్నెవరైనా చూస్తే నీకు అసహ్యంగా ఉంటుంది కదా. నీకేదైనా జరగాలనిపిస్తే ఇంట్లో ఫ్రెండ్స్ ఉన్నా పర్వాలేదు, ఫోన్ చేసి పిలిచి మ్యాటర్ చేస్తావు. అది నీకు అసహ్యంగా లేదు, కానీ ఇది నీకు అసహ్యంగా ఉంది కదా. అమ్మా తల్లి, నేను పెద్ద తప్పు చేశాను.
హేయ్ నువ్వు వస్తావా నేను వెళ్ళనా? పోవే పోవే. హేయ్ హేయ్ ఎందుకు ఏడుస్తున్నావు? ఇంటికి విషయం తెలిస్తే చంపి పారేస్తారే. అక్కయ్య అమ్మ చచ్చిపోతారు. బో బో నువ్వు మాట్లాడింది నేను విన్నాను. నాకు భయంగా ఉంది. రే అబార్ట్ చేసుకుందామే. అబార్ట్ చేయడం కుదరదు. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. ఏంటే చూసుకుంటావు? చెప్పు నేను వింటాను. ఏయ్ ఆగవే. ఎక్కడికి వెళ్తున్నావు? చేయి తీయు. ఎప్పుడు నీకు ఇదంతా అసహ్యంగా ఉందో అప్పుడే నీకు నన్ను ముట్టుకునే రైట్స్ లేవు. పిల్లవగానే పల్లికిలించుకుంటూ వచ్చేసావు. ఇప్పుడేం చేస్తాం? నేనే ఆలోచించాల్సిందే. నేనే ఇప్పుడు జోకర్లా మారాను. అంతా నా తప్పే. అయ్యో సైకోవా నువ్వు? సైకోనే నేను. అందరూ చూస్తున్నారే. నేనేమన్నా లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేశానా? నువ్వే వారితో చేరకుండా ఉండుంటే ఇవన్నీ జరిగి ఉండదు. రేయ్ సైలెంట్ గా ఉండరా, అవన్నీ వాడు చూసుకుంటాడు. వీడొక్కడు అక్కర్ లేకుండా. వీడిని హాస్పిటల్లో ఎంత బాధ పెట్టుంటే ఇలా మాట్లాడేవాళ్ళు. అయ్యయ్యో బక్సో, వీడు అమ్మాయి మనకు వెళ్ళేటప్పుడే అర్థమైంది. రేయ్ ఊరుకోరా. చేతిరా. రేయ్ ఎందుకు అరుస్తా ఉన్నారు? కాస్త సైలెంట్ గా ఉండండి. ఇదే బిగినింగ్ స్టేజ్ బక్స్. ఇప్పుడు కూడా ఏం కాదు. ఆ అమ్మాయి పోలీసు గిల్లీస్ అంటుందయ్యా. పట్టుకున్నారే అనుకో తడిసిపోతుంది మనకి. వీడి వల్ల మనం లోపలికి వెళ్ళాలా? అమ్మ పైన ఏం చెప్పిందో విన్నావా? ఆ తర్వాత దాని సైడ్ స్ట్రాంగ్ అయిపోతుంది. తిరిగేంత వరకు తిరుగుతారు. ఆ తర్వాత మన దగ్గరికి వస్తారు. అక్కడికి పంపించి ఇక్కడికి పంపించండి. బక్సో దాంతో సమస్య చేయకుండా కామ్ గా మాట్లాడి అబార్ట్ చేసే పని చేద్దాం. అర్థమవుతుందా? మిగతావన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. టైం అయ్యే కొద్దీ మనకే సమస్య బక్సో. రేయ్ పైకెళ్ళి 2 దెబ్బలు కొడతాం. మొహం ముసుగులో పెట్టుకోకు. నేను తిడితేనే దానికి సపోర్ట్ చేసేటట్టు ఉంటుంది. అర్థమైందా? ఏంటి బక్సో? అందరూ మాట్లాడితే అవ్వదు కానీ నువ్వు వెళ్ళి మాట్లాడు బక్సు. ప్లీజ్ బక్సు వెళ్ళి మాట్లాడు బక్సు. ప్లీజ్ బక్సు. రేయ్ పోరా. చేసి ఇలా చూస్తున్నాడు చూడు. పోరా. ఉండే